ఈ మితాని కింగ్‌డమ్‌ని ఇండో ఇరానియన్ కింగ్‌డమ్‌గా కూడా పిలువబడతారు. వీరు మాట్లాడే భాష హ్యూరియన్ భాష. ఎందుకంటే వాళ్ళ సామ్రాజ్యంలో ఎక్కువగా హ్యూరియన్ జనాలు ఉండేవారు కాబట్టి, వారు హ్యూరియన్ లాంగ్వేజ్ మాట్లాడేవారు. అయినప్పటికీ ఈ మితానీ కింగ్‌డమ్ సంబంధించిన రూలర్స్ గాని, రాజులు ఎవరైతే ఉన్నారో వారు ఇండో ఇరానియన్ లాంగ్వేజ్ మాట్లాడేవారనమాట. వీరు మరియాను అని పిలువబడతారు ఈ రాజులు. అయితే ఈ మరియాను అనే భాష సాంస్క్రిట్ నుండి డిరైవ్ చేయబడింది. ఈ మరియాను వర్డ్‌లో మరియా అనే వర్డ్‌కి నోబుల్ వారియర్ అనే మీనింగ్ అనమాట. అంతేకాక ఈ మితాని అనే కింగ్‌డమ్ ప్రస్తుతం నార్తర్న్ ఇరాక్, మోడర్న్ డే సిరియాగా మనకి జియోగ్రాఫికల్ లొకేషన్ లాగా మనం చూడొచ్చు. ఒక శాస్త్రవేత్త అంటే జర్మన్ శాస్త్రవేత్త ఆర్కియలాజికల్ ఎక్స్‌కవేషన్ చేస్తున్నప్పుడు నార్తర్న్ సిరియాలో వారికొక క్యూనిఫార్మ్ రాతి పలక కనిపించింది. అది 2 రాజ్యాల మధ్యలో శాంతి ఒప్పందంగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ఒక రాజ్యం హిట్టైట్స్ రాజ్యం అయితే రెండోది మితాని రాజ్యంగా పిలువబడుతుంది.